మెహర్ బాబాని ఎలా ప్రేమించాలి? ఈ విషయం గురించి బాబా ఏం చెప్పారో ఈరోజు మనం తెలుసుకుందామండి. ఎందుకంటే ఈ సెప్టెంబర్ మాసంలోనే బాబా హౌ టు లవ్ గాడ్ ఇచ్చారు కనుక, ఒక్కసారి ఈ ప్రేమ గురించి మరొక్కసారి మనం మననం చేసుకుందాం. బాబా అంటారు, సాంప్రదాయకతకు సంబంధం లేనిది అని చెప్పారు. అంటే ఆయన చేసే ఏ విశ్వ కార్యక్రమం కూడా కర్మకాండ కాదు. బాబా అదే చెప్తున్నారు. ఎవరినైనా నిందించాలని మీరు అనుకుంటే నన్ను నిందించండి. ఎందుకంటే ఈ విశ్వంలోని ప్రతి విషయం నా నుండి వచ్చినదే అంటున్నారు. అందువల్ల నిందింపదగ్గవాడను నేను మాత్రమే. కానీ మీ అస్తిత్వాన్ని నిలబెట్టి మీకు ఆసరాగా ఉన్న నా ప్రేమ, కరుణల గురించి మీకేమీ తెలీదు. ప్రేమలో అనంతమైన కరుణ దాగి ఉంది. జరిగేది ఏదైనా సరే దాని ప్రభావం నా కరుణ ద్వారా మందగించడం జరిగిపోయింది అంటున్నారు బాబా. అంటే ఏది జరిగినా కూడా మన జీవితంలో బాబా అదే అంటారు. 100% కష్టం ఉందనుకోండి, 20% తండ్రి ఇస్తాడు. కానీ దానికే మనం అమ్మో బాబోయ్ అంటాం. ఎందుకంటే ఆయన కరుణ నడిపిస్తోంది కనుకే ప్రతి మానవుడు, ప్రతి ప్రేమికుడు, ప్రతి భక్తుడు ఈ ప్రపంచంలో మనగనగలుగుతున్నాడు. అందుకే బాబా అంటున్నారు, నువ్వు ఎవరినైనా నిందించాలంటే అంతటా అన్నిటా ఉండేది నేనే కదా, నన్నే నిందించు అంటున్నాడు. కానీ నేను దేనికి కట్టుబడి ఉంటాను? ఈ కర్మ శాసనం వీటి గురించి కాదు నేను కట్టుబడి ఉండేది. నా కరుణ ద్వారా ఇదంతా నడవబడుతుంది అని చెప్తున్నాడు తండ్రి. ఇది సర్వము శూన్యంలో బాబా ఇచ్చిన సందేశం. ఈ కర్మకాండలు ఉన్నాయి కదా, దీన్ని బట్టి మీరేమనుకుంటారంటే భగవంతుని దరి చేరొచ్చు, మోక్షాన్ని పొందొచ్చు. ఇలా ఇలా భూమిలో మీరు ఇరుక్కుపోతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, కర్మకాండలు భగవత్ సాక్షాత్కారానికి దారి తీస్తాయని అనుకుంటే అది పొరపాటైన అవగాహనే అంటున్నారు. అంటే పూర్వం చేసేవారు కదా, ఇన్ని యజ్ఞాలు, ఇన్ని వ్రతాలు, ఇన్ని చేస్తే ఇలండి, ఇది మోక్షం వస్తుందండి. ఇలా ఉన్న మానవాళిని ఆ సిలబస్ ని మార్చేశాడు తండ్రి ఈ అవతారంలో. చాలా సరళం చేసేసాడు భగవంతుని దరిచేరే మార్గాలు అని చెప్పి బాబా చాలా ఈ అవతారంలో గుప్పించేశాడు. భగవంతుని ఎంత తేలికగా అందిపుచ్చుకోవచ్చు మానవుడు అనే విషయాన్ని ప్రతి సందేశంలోనూ బాబా గుప్పరిస్తూనే ఉన్నారు. ఆఖరికి ప్రార్థనలో కూడా బాబా చెప్తున్నారు. కానీ అదేమీ పట్టించుకోవటం లేదు. కానీ ఇది చాలా పొరపాటైన అవగాహన అంటున్నారు. ఒక వ్రతం చేసేస్తే, ఒక పూజ చేసేస్తే, ఒక యజ్ఞం చేసేస్తే నీకు భగవంతుడు లభిస్తాడు అంటే అది పొరపాటైన అవగాహనతో నువ్వున్నావు. సహజంగా మానవుడు తాను చేసిన కర్మ ఫలితాలను పొందాలనే కోరికతోనే ఈ కర్మకాండలు ఆచరిస్తాడు అనడానికి సందేహం లేదు అంటున్నారు బాబా. అంటే ఈ ఒక పూజ చేశామనుకోండి, బాబా నాకు ఇది చేస్తే నీకు ఇది చేస్తా, ఇదే కదా ఈ మొక్కులతోనే మానవుడు నడుస్తున్నాడు భగవంతుడితో. ఎన్వివి సత్యనారాయణ గారు అంటారు, ఒక ఏటీఎం మిషన్ లా వాడుకుంటున్నాం భగవంతుణ్ణి అని. అంటే కార్డు పెడితే డబ్బులు వస్తాయి చూడండి, అలా నీకు ఈ పూజ చేస్తాను, నీకు ఈ వ్రతం చేస్తాను, లేకపోతే నా జుట్టు ఇస్తాను, ఇలా బేరసారాలతో బిజినెస్ చేస్తున్నాం భగవంతుణ్ణి. కానీ దీనివల్ల భగవంతుణ్ణి పొందలేరు. మీరు కర్మ ఫలితాలను అంటే ఈ కోరికల కోసం చేస్తున్నారు కదా, దీనివల్ల మళ్ళీ జన్మకి పునాది వేసుకుంటున్నారు అంటున్నారు బాబా. ఇందులో సందేహం లేదు. అలా చేస్తూ మాయలో మీ జీవితాలను జనన మరణాలనే సంఖ్యలతో శాశ్వతం చేసుకుంటున్నారు. అంటే ఆ రొంపిలోనే ఉండిపోతున్నారు. మళ్ళీ ఏదో ఒక కోరిక, ఆ కోరిక తీరిందనుకోండి, అది సంస్కారం అవుతుంది. ఆ సంస్కారం ఏమవుతుంది, మళ్ళీ జన్మకి పునాదై ఆ సంస్కారాన్ని నువ్వే ఖర్చు పెట్టాలి కనుక మళ్ళీ మరణించడం, మళ్ళీ జననించడం, ఇలా ఈ సంఖ్యలతో శాశ్వతం చేసేసుకుంటున్నావు జనన మరణాలని నీ జీవితాన్ని అంటున్నారు. అంతేగాని వాటి ద్వారా భగవత్ సాక్షాత్కారానికి గాని, మాయ నుండి విముక్తిని గాని మీరు పొందలేరు. ఆత్మజ్ఞానం ఎవరైనా పొందాలంటే అది ఒక సద్గురువు కటాక్షం వల్ల ప్రాప్తించే దైవానుగ్రహం వల్లనే సాధ్యం అన్నారు బాబా. అంటే మన అదృష్ట భాగ్యం, అవతారుడు మనల్ని ప్రేమించి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను, నిన్ను నువ్వు ప్రేమించుకోలేనంతగా అంటూ దగ్గరికి తీసుకున్నాడు తండ్రి. అవగతం చేసుకోండి, కర్మ ఫలాల వల్ల భగవత్ సాక్షాత్కారం జరగదు. కోరికలు తీరడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ జనన మరణాలలో చిక్కుకుంటారు. అందుకే బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో ఏమన్నారు, నీ కోరికలను లేకుండా చేసేవాడిని, కోరికలు తీర్చేవాడిని కాదు. అలాంటి వాటి కోసం అయితే మీరు సాధు సత్పురుషుల దగ్గరికి వెళ్ళిపోండి, నేను అలాంటి వాడిని కాదు, నా స్థాయి ఇది అని చెప్పి హైయెస్ట్ ఆఫ్ ది హై సెప్టెంబర్ మాసంలోనే బాబా చెప్పారు.
బాబా అంటారు ఇంకా, అలవాటుగా చేసే మతపరమైన కర్మకాండలు, క్రతువులు అనే తెర తొలగిస్తే అప్పుడేమవుతుంది? పూజింపబడేవాడు, పూజ, పూజారి అన్నీ నేనేనని నీవు గ్రహిస్తావు అంటున్నారు. ఇది ఉన్నతోన్నతుడైన నేను చెబుతున్నాను అని చెప్పి బాబా హైయెస్ట్ ఆఫ్ ది హైలో చెప్తున్నాడు. ఎప్పుడూ కూడా ఒక పూజ చేద్దామనుకోవడం, వాటికి సంబంధించిన ఈ ఈ సాధనలుంటాయి కదా! ఈ నూనెనో, ఒత్తులనో, పళ్ళనో, పువ్వులనో ఇవన్నీ వీటి మీదే దృష్టి ఉంటుంది నీకు. కానీ ఇదంతా క్రియేట్ చేసిన వాడు ఎవడు? నేనే అంటున్నాడు తండ్రి. నాదే నాకిచ్చి నువ్వేదో ఇచ్చేసినట్టుగా భావిస్తావు అని కూడా బాబా ఒక సందర్భంలో అన్నారు. నా క్రియేషనే నాకిచ్చేసి నువ్వు మళ్ళీ కోరికల చిట్టా విప్పుతావు. ఇది ఎలా సాధ్యమవుతుంది? నిన్ను భగవంతుడి దగ్గరికి ఎలా దరి చేర్చగలదు? ఈ మాయ నుండి ఎలా నిన్ను విముక్తి కలిగించగలదు? నీకు భగవత్ సాక్షాత్కారం ఎలా లభిస్తుంది? మళ్ళీ ఇంకో జన్మకి నువ్వు పునాది వేసుకుంటున్నావు. కాబట్టి ఇదంతా కూడా నా క్రియేషనే అని గ్రహించు అంటున్నాడు తండ్రి. ఏదివ్వాలి? నీలో నువ్వు క్రియేట్ చేసుకున్న ఈ బలహీనతలనే వాటిని నా పాదాల దగ్గర వదులు అంటున్నాడు. అది మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ మనమేం చేస్తున్నాం? ఆయన క్రియేషనే ఆయనకిచ్చి ఒక లంచంగా ఈ కోరిక తీర్చు బాబా, ఈ కోరిక తీరిస్తే ఇలా నీకు పూజ చేస్తాను. ఇలా బేరసారాలాడుతున్నావు భగవంతుడితో. కానీ ఎప్పుడైతే ఈ కర్మకాండలు ఇదంతా నీకు అవగతమవుతుంది చూస్తావా? అప్పుడు నీకు తెలిసిపోతుంది. పూజింపబడేవాడు, పూజ, పూజారి అన్నీ నేనే అని గ్రహిస్తావు అంటున్నారు. అంటే అంతటా అన్నిటా భగవంతుణ్ణి చూడాలంటే ఈ భగవంతుడే ప్రేమ అనే విషయం మనకు అర్థం కావాలండి. అందుకని బాబా ఏమంటున్నారంటే, దివ్యత్వాన్ని పొందాలంటే అది ప్రేమ ద్వారానే సాధ్యం. దివ్యత్వం అంటే అంతటా అన్నిటా భగవంతుని చూడడం. అంటే మనుషుల్లోనే కాదండి, వస్తువుల్లో కూడా, జంతువుల్లో కూడా నువ్వు భగవంతుని చూడాలంటే అది ఒక ప్రేమ ద్వారానే సాధ్యం. కర్మకాండలు, క్రతువుల వల్ల కర్మలు ప్రోగై మాయలో కూరుకుపోతారే తప్ప సత్యాన్ని పొందడానికి అవి ఏ విధంగానూ సహకరించవని మీకు చెప్తున్నాను అంటున్నారు. చాలా సందర్భాల్లో బాబా చెప్పారు. అవి సంఘటనలు కూడా ఉన్నాయండి. అది బాబా ఉత్తరప్రదేశ్‌లో గురుప్రసాద్‌లో ఉన్నప్పుడు ఈ నౌరంగా వాళ్ళు అడుగుతారు బాబా విగ్రహం ప్రతిష్టంలో. అలాగే కొవ్వూరు మెహర్స్థాన్ విషయంలో. అలాగే ఒక యోగి యజ్ఞం చేస్తానంటాడు. ఈ 3 సంఘటనలు కూడా ఒక్కసారి మనం తలుచుకుందాం. అంతకు ముందుగా భగవంతుడే ప్రేమ అన్న బాబా విషయాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఎందుకంటే ప్రేమే అంతా చేస్తుంది. నేనే ప్రేమ, కర్మకాండలు వద్దు, అంతటా అన్నిటా నిండి ఉన్నవాడిని నేనే అని చెప్తున్న ఆ భగవంతుడి ప్రేమ గురించి బాబా ఏమన్నారో ఒక్కసారి మనం అవగాహన చేసుకుంటే అప్పుడు ఈ కర్మకాండలు ఎందుకు అనర్థమో, అవసరం లేదో మనకు అవగతమవుతుంది. బాబా ఏమంటున్నారంటే, భగవంతుడే ప్రేమ. ప్రేమ అంతటా వ్యాపించి ఉంది. ప్రేమ అందరిలోనూ, అన్నింటిలోనూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ప్రతిదీ బాహ్యంగా తెలియకపోయినా ప్రేమతో ఐక్యమై ఉంటుంది. మనకి అవగతం కాదు. కానీ బాబా అంటున్నారు, భగవంతుని యొక్క అఖండమైన ఉనికి ప్రేమ ద్వారా కొనసాగుతుంది అంటున్నారు. అందుకే కదా భగవంతుడు దేశకాలమాన పరిస్థితులను బట్టి మానవుడికి పాపం కష్టాల్లో ఉన్నాడని తెలుసుకుని అవసరంబు తనకు లేక అన్నట్లుగా ఈ చిన్న మానవ శరీరంలో అనంతుడైన భగవంతుడు, ఆయన అనంతం, జ్ఞానం, శక్తి అన్ని అనంతమే. చిన్న మానవ శరీరంలో ఇముడ్చుకుని ఎందుకు వస్తాడండి? ఆయన మానవుల మీద ఉన్న అపార కరుణ, అపార ప్రేమ, అపార దయ ఇవన్నీ కలగలిసి భగవంతుడు మానవ రూపంలో కిందకి దిగి వస్తాడు. అలా దిగి వచ్చిన ఆయనైనా శక్తులతో తను తాను రక్షించుకుంటాడో? కేవలం మానవుడిగానే ఉంటాడు. దైవీ మానవుడిగానే ఉంటాడు. మానవుడి కన్నా కూడా ఎక్కువ బాధలు అనుభవిస్తాడు ఆయన. మనం పడే బాధ 20% అయితే ఆయన 100% బాధని అనుభవిస్తాడు. ఆయన తలుచుకుంటే తీసేసుకోగలడు ఆ బాధని. కానీ ఇలా వెళితేనే జీవితం, ఈ సంస్కార నిర్మూలన, ఈ ఈ అనుభూతి, ఈ అనుభవాల ద్వారానే జ్ఞానాన్ని పొందవచ్చు అని తెలియజేయడం కోసం ఆయన యాక్సిడెంట్లు ఇవన్నీ చేయించుకున్నారు. ఆయనకి సంస్కారాలు నిర్మూలన ఏముండవు. కానీ ఏంటంటే మానవుడికి అవగతం కావాలి. భగవంతుడి దరి చేరాలన్నా, గమ్యం చేరాలన్నా నువ్వు ఇలా నడుచుకో అని చెప్పి రామావతారంలో, బుద్ధావతారంలో, కృష్ణావతారంలో, ఆఖరికి మెహర్ అవతారంలో కూడా సూచించి ఆచరించిన ఆచార్యవరేణ్యుడు అవతార్ మెహర్ బాబా. బాబా అదే చెప్తున్నారు. ప్రతి ఒక్కనిలోనూ నేనుగా ఉన్నవాడు అన్ని జీవుల్లోనూ, మరి అన్ని వస్తువుల్లోనూ నివసించేవాడిని నేనే అంటున్నారు. భగవంతుడు సమస్త జీవరాశిని భగవంతుని పట్ల ప్రేమలో మేల్కొల్పడానికి
మానవ రూపాన్ని తీసుకుంటాడు. ఎందుకు? వాడికి అవగతం కావాలి. నిరాకారుడైన భగవంతుడు ఎన్ని చెప్పినా, ఎన్ని అందించినా మానవుడికి అవగతం కాదు. కాబట్టి ఆయన ఏం చేస్తాడు? మానవ రూపం తీసుకుని భగవంతుడిని ఎలా ప్రేమించాలి, ఎలా భగవంతుడి దరి చేరాలి, అంతా భగవంతుడే అని తెలియజేయడం కోసం మానవ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు అవతారినిగా వచ్చినప్పుడు ప్రపంచానికి ఆయన ఇచ్చే సందేశం ఏమిటి? బాబా అంటారు, అందరిలోనూ ఉన్న భగవంతుని ప్రేమించడం, అందరిలోనూ ఉన్న ఆయనను సేవించడం అంటున్నారు బాబా. అసలు దీనివల్ల ఎంత అద్భుతమైన మార్పు జరుగుతుందో మీకు అవగతం కాలేదు అంటారు బాబా. అంటే అందరిలో ఉన్న భగవంతుని గుర్తించాలి, అందరిలోనూ ఉన్న ఆయనను సేవించాలి. ఇది నువ్వు కనుక చేస్తే తప్పకుండా అంతటా అన్నిటా భగవంతుని పొందుతావు. నీ జీవిత గమ్యం చేరువవుతుంది అంటాడు బాబా. ఇంకా బాబా ఏమంటున్నారంటే, నీవు అత్యధికంగా ప్రేమించేవాన్ని ప్రేమించినట్లు అందరినీ ప్రేమించినట్లయితే అప్పుడు ఏమవుతుంది? ఈ అత్యధికంగా, అందుకే మండలి ప్రార్థనలో కూడా బాబా అధికాధికంగా అధికాధికంగా అని ఎందుకు పెట్టారు అంటే, ఈ అత్యధిక ప్రేమ అవుతుందంటే అండి తృప్తి కలుగుతుందనమాట. ఉన్న దానితో తృప్తి కలిగి మనకి ఎక్స్ట్రా ఏదొచ్చినా, అది డబ్బు అవనండి, వస్తువు అవనండి. పూర్వం అలాగే ఉండేది. వాళ్ళ ఇళ్లలో ఏదైనా పంట పండితే వాళ్ళకి కావాల్సింది ఉంచుకుని మిగిలిదంతా పంచేసేవారు. అమ్ముకునేవారు కాదు పూర్వకాలం. ఎందుకు? ఇచ్చేసేవారు. అంటే ప్రేమ వాళ్ళకి. ఆ మానవ మనుగడ మీద, ఆ జీవితం మీద, ఆ మనుషుల మధ్య ఆ ప్రేమ బంధం ఉండేది కనుక ఆ ఎక్కువగా ఉన్నదాన్ని ఇచ్చేసేవారు అమ్ముకోవడం కాకుండా. అలాగే బాబా ఏమంటున్నారు? అత్యధికంగా ప్రేమించే వారిని ప్రేమించినట్లు అందరినీ ప్రేమించినట్లయితే అవసరానికి మించి పోగు చేసుకోవడం అవమానకరమనే విషయంగా భావిస్తావు, గౌరవప్రదమైన విషయం కాదనిపిస్తుంది నీకు అంటున్నారు. అంటే నాకే కావాలి, నాకే సొంతం, నా కంఫర్టు, నేనే డబ్బు నింపుకోవాలి, అంటే తరతరాలకి తరిగిపోని డబ్బు సంపాదించాలి, ఇలాంటి ఆలోచనలతో ఉండడం ఎందుకు జరుగుతోంది అంటే, నువ్వు అందరిలోనూ అంతటిలోనూ భగవంతుని చూడటం లేదు. ప్రేమ అనేది నీలో లేదు. దానివల్లే స్వార్థం వస్తోంది. అందువల్ల దేశంలో ఇలాంటి మార్పు జరగటం లేదు అంటారు బాబా. ఏ ఆత్మకు ఆత్మ హృదయ పరివర్తన అయితే గాని ఈ దేశంలో పరిస్థితులు సరిగ్గా ఉండవు అని చెప్తారు. ఒకసారి డగ్లస్ తో ఎవరు అడిగితే, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఉంది బాబా, నువ్వు ఈ భూమి మీద ఉన్నావు కదా, ఈ పరిస్థితులన్నింటినీ చక్కదిద్దేయచ్చు కదా అంటే బాబా అంటారు, ఇది నేను చేసే పని కాదు, మీ అంతటా మీరు చేసుకోవలసింది అంటున్నాడు తండ్రి. అది చేసుకోవాలంటే నువ్వు ముందు ప్రేమతత్వాన్ని కలిగి ఉండు. అప్పుడు ఆటోమేటిక్ గా అన్ని మారిపోతాయి. అన్ని పరిస్థితులు మారిపోతాయి. ఎందుకు? ఈ అత్యధిక ప్రేమ నీకు తృప్తిని కలిగిస్తుంది, స్వార్థం లేకుండా చేస్తుంది. అంతటా అన్నిటా భగవంతుని చూస్తావు, అందరిలో భగవంతుని చూస్తావు, ఆ భగవంతుని సేవ చేయడానికి చూస్తావు అని చెప్తున్నారు బాబా. అంటే ప్రేమ ఏదైనా చేయగల సాధ్యం ఉంటుంది అంటారు బాబా. అందుకే భగవంతుడు అంతటా అందరిలో ఉన్నాడు కాబట్టి భగవంతుని ప్రేమించే అత్యంత ఆచరణాత్మక మార్గం ఏంటి మనకి వెంటనే అర్థం కావాలి. హౌ టు లవ్ గాడ్ మై విష్ లో బాబా చెప్పింది నీ తోటి జీవులను ప్రేమించడం. బాబా ఫస్ట్ పాయింట్ చెప్పారు అది. భగవంతుడు ప్రతి దానిలోనూ ఉన్నాడు కాబట్టి మనం ఉనికిలో ఉన్న అన్ని వస్తువులను, జీవులను ప్రేమించాలి. కానీ అది చాలా కష్టం మీకు. భగవంతుని అవతారాన్ని ప్రేమించడం అంటే, అవతారం అంటే ఏంటండి, మనం మనుషుల్నే రక్షిస్తాడు అనుకుంటాం. కానీ బాబా ఏం చెప్తున్నారంటే, రాయి నుంచి మానవుడి వరకు ఆధ్యాత్మిక త్రోపినిస్తాడు, ఆ ఆధ్యాత్మిక సహాయాన్ని అందిస్తాట. చీమలో పెద్ద చీమగా, ఏనుగులో పెద్ద ఏనుగులా, రాయిలో పెద్ద రాయిగా. ఇది నాగేశ్వరరావు గారు చెప్పారు ఎగ్జాంపుల్ మనకు అర్థం అవడం కోసం. అలా బాబా ఏమంటున్నారంటే, భగవంతుడు ఒక అవతారుడుగా కిందకి దిగి వచ్చినప్పుడు అంతటా అన్నిటా ఆయన నిండి ఉంటాడు. కాబట్టి ప్రతి ఉనికిలో ఉన్న అన్ని జీవులను మరియు వస్తువులను ప్రేమించడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరిలో మరియు ప్రతి దానిలో ఉనికి కలిగి ఉండడమే కాకుండా ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కటిగా తానే అయిపోతాడు అంటున్నారు. అంటే చీమలో పెద్ద చీమగా ఆయన సహాయాన్ని అందిస్తాడు, ఏనుగులో పెద్ద ఏనుగుగా ఆయన సహాయాన్ని అందిస్తాడు, మానవులలో దైవీ మానవుడిగా వచ్చి మనకి సహాయాన్ని అందిస్తున్నాడు. కానీ మనకి ఇవేమీ అర్థం కావట్లేదు. ఎందుకంటే బాబా ఒకసారి అడుగుతారు, ప్రేమ గురించి మీకేం తెలుసు అని అడుగుతారు మండలి వాళ్ళని. బాబాని ప్రేమించడం, లేకపోతే బాబాకి ఇష్టమైంది చేయడం, బాబా సంతోషాన్ని కోరడం, ఇలా చెప్తూ ఉంటే బాబా ఒక చక్కటి కథ చెప్పారండి. మనందరికీ తెలిసినదే.
జకారియా అని ఒక గొప్ప సాధువు. అతడు భగవంతుడి నామస్మరణతోనే జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలా గడుపుతున్నప్పుడు ఇది బాబా చెప్పిన కథ మండలి వాళ్ళకి. అతనికి కలలో భగవంతుడు కనిపించి ఇమీడియట్ గా ఫలానా చోట చెట్టు కింద నువ్వు కూర్చో అని చెప్తాడు భగవంతుడు. కలలో చెప్పిన భగవంతుడి మాట పట్టుకుని ఇమీడియట్ గా భార్యని, బిడ్డల్ని అందరినీ వదిలేసి వెళ్ళి ఆ చెట్టు కింద కూర్చుంటాడు. కూర్చుంటే ఎంత చీకటైనా భర్త ఇంటికి రాడు. 2 రోజులు, 3 రోజులు, ఎన్ని రోజులైనా ఇంటికి రాడు భర్త. అప్పుడు ఆ భార్య పిల్లల్ని తీసుకుని పాపం అంతా వెతికితే ఎక్కడైతే భగవంతుడు కూర్చోమన్నాడో ఆ చెట్టు దగ్గర కూర్చుని ఉంటాడు. పాపం బతిమాలుతుంది భార్య ఇంటికి రమ్మని. స్నేహితులు, బంధువులు అందరూ బతిమాలుతారు. నేను రాను, భగవంతుడు నన్ను ఇక్కడ కూర్చోమన్నాడు, మళ్ళీ భగవంతుడి ఆజ్ఞ వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను అంటే ఒక దృఢమైన నమ్మకం అన్నమాట. భగవంతుడు చెప్పాడు, ఈ నమ్మకం ఉంది చూసారా, అది అలా కూర్చోబెట్టేస్తుంది అంతే. భగవంతుడు చెప్పినట్టు వినేటట్టు చేసేస్తుంది. అతను అలా కూర్చుంటే ఏమవుతుంది, ఈ విషయం దేశ రాజుకి వెళ్ళిపోతుంది. ఫలానా వాడు చెట్టు కింద కొన్నేళ్ల నుంచి కూర్చుంటున్నాడు మహారాజా, అక్కడి నుంచి వెళ్ళిపోమంటే వెళ్ళటం లేదు అంటే రాజుగారు కబురు పెడతారు. సైనికులు పంపించి వాడిని ఎలాగైనా సరే ఆ ప్లేస్ ఖాళీ చేసేలా చెయ్యండి, లేకపోతే తల తీసేయండి అంటారు. చూడండి, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా ఆ జకారియా అసలు ఏమి జంకడు. మీ ఇష్టం, మీరు ఏదైనా చేసుకోండి, నేను మాత్రం నా భగవంతుడు చెప్పాడు కనుక నేను ఇంత పెసరి ఇంచ కూడా కదలను, మీరు ఏదైనా చేసుకోండి అంటే వాళ్ళు అతన్ని నిలువుగా కోసేస్తారు. అంటే ఇది కథగా, ఈ కథ కింద చెప్పారు బాబా. ఈ కథ ముగిస్తూ బాబా అంటారు, ఇది నిజమైన ప్రేమకు గొప్ప ఉదాహరణ ఈ కథ అంటున్నారు బాబా. ఎందుకంటే కలలో భగవంతుడు ఇచ్చిన ఆదేశానికి కట్టుబడి ఉండిపోయాడు జకారియా. కానీ మీరు అవతారుడు మానవ శరీరంగా కిందకి దిగి వచ్చి ఇంత చెప్తున్నా ఆయన ఇచ్చకు తల ఒగ్గట్లేదు. మీరు అవతారిని ఇచ్చకు తిరుగులేని తక్షణ చూపే విధేయత, అదే నిజమైన ప్రేమ అంటున్నారు. నేను ఇన్ని చెప్తున్నా కూడా మీరు మర్చిపోతూ ఉంటారు. అందుకే బాబా మండలి వారిని కూడా అనేవారండి, ఆ చనువుకి వాళ్ళు ఏదైనా చెప్తే మాట అంటే, బాబా నేను భగవంతుడిని మర్చిపోకండి అనేవారు. ఒక్క మెహ్రా విషయంలోనే ఆ మాట అనలేట బాబా. అంటే అందుకే ఆవిడ ప్రీతముడికే ప్రియురాలైపోయింది. మండలితో కూడా బాబా అనేవారు, నేను భగవంతుడని మర్చిపోకండి. బాబా నిజమైన ప్రేమ అంటే అది. కలలో చెప్పిన భగవంతుడి మాటకే అంత విధేయత చూపించినప్పుడు, నేను సాక్షాత్తు భగవంతుణ్ణి, నా ఇచ్చిన అంగీకరించు, నాకు విధేయత చూపించు అని చెప్పినప్పుడు మీరు ఎలా ఉండాలి? కాబట్టి నిజంగా తక్షణం విధేయత చూపించడమే నిజమైన ప్రేమకు నిదర్శనం అంటున్నారు బాబా. ఆ నిజమైన ప్రేమ అంటే మనం ఏమనుకుంటామంటే, భగవంతుని ప్రేమించడం అంటే మనకి పూర్వం నుంచి అలవాటైపోయింది. ఓ మంచి దండ వేస్తే, లేకపోతే మంచి ప్రసాదాలు పెడితే, మంచి డెకరేషన్ చేస్తే, ఎక్కువ మంది జనాలు వచ్చేస్తే ఇది నేను భగవంతుని ప్రేమించే విధానం అనుకుంటున్నాడు మానవుడు. కానీ ఇది ఏమీ కాదు. ఆయనకి విధేయత చూపడం, ఆయన నిజాయితీగా నమ్మడం, విశ్వసించడం, హృదయ పూర్తిగా ఆరాధించడం, ఇవన్నీ ఇవన్నీ కలిగి ఉండడమే భగవంతుని ప్రేమ అంటున్నారు ఆయన. అలాగే ప్రేమించాలి భగవంతుణ్ణి, ఇలా కర్మకాండల ద్వారా కాదు అని బాబా చెప్తున్నారు. బాబా ఒకసారి మానవాళికి ఇచ్చిన సందేశంలో నన్ను ప్రేమించండి అంటూ బాబా చెప్పిన ఈ విషయాన్ని ఒక్కసారి చదివేసి ఆ 3 సంఘటనలు కూడా క్లుప్తంగా మనం తెలుసుకుందామండి. బాబా ఏమంటారంటే, ఎందుకు నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి. ఈ ఆంధ్ర టూర్ లో కూడా బాబా పదే పదే చెప్పేవారు, నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని. ఎందుకంటే భగవంతుని చేరుకోవడానికి ఉన్న అనేక మార్గాలలో ప్రేమ మార్గం దగ్గర దారి అంటున్నారు బాబా. ఈ ప్రేమ మార్గం ఏమవుతుందంటే, నేను భగవంతుని త్వరితగతం దగ్గరికి వెళ్ళడానికి త్వరితగతం చేస్తుంది. ప్రేమ మార్గం ద్వారా భగవంతుని తెలుసుకోవడం వినడానికి ఎంతో సులభంగా అనిపించవచ్చు మీకు, కానీ ఆచరించడం చాలా కష్టం అంటున్నారు. అంతే కదండి, బాబాని ప్రేమించడమే కదా, బాబా ఐ లవ్ యూ, బాబా నిన్ను ప్రేమిస్తున్నాను ఇలా అనిపిస్తుంది మనకు మీకు. కానీ మీరు ఆచరించడానికి వచ్చేసరికి మాత్రం చాలా కష్టం అంటున్నారు బాబా. సులువైన మార్గమే, సులభమైన మార్గమే, కానీ ఆచరించడం కష్టం. నన్ను ప్రేమించవలసిన విధంగా ప్రేమించగలిగినప్పుడు అది ఆచరణ సాధ్యమవుతుంది అంటున్నారు. అందుకే బాబా ఏమంటారు, దైవేచ్ఛను అంగీకరించకుండా దైవాన్ని ప్రేమించలేవు. దైవేచ్ఛనంటే జీవితంలో వచ్చే దేనినైనా తండ్రి నీ ఇచ్చ, తండ్రి నువ్వే చూసుకో అని పూర్తిగా ఆధారపడిపోయి ఆయన ఇచ్చతో నడుపుతున్న వాడికి మాత్రం ఈ ప్రేమించడం అన్నది ఆచరణ సాధ్యమవుతుంది అంటున్నాడు తండ్రి.
నిరాకారుడైన భగవంతుణ్ణి ప్రేమించడం కష్టతరం కాబట్టి నేను మానవ రూపంలో మీ మధ్యకు వచ్చాను. నేను భగవంతుణ్ణి, నన్ను ప్రేమించండి అని ఆంధ్ర టూర్లో బాబా చాలా సార్లు నన్ను ప్రేమించండి, నన్ను ప్రేమించండి అని చాలా సార్లు చెప్పారు. బాబా అంటారు, నిన్ను నీవు ప్రేమించుకునే కంటే నేనే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నానన్న విషయాన్నైనా గుర్తుపెట్టుకో అంటున్నారు. నీ గురించి నీవు ఎంత ఎక్కువగా మర్చిపోతే, ఇతరులను సేవిస్తే అంత త్వరగా నా వద్ద చేరుకుంటావు. ఇవన్నీ ప్రేమ మార్గాలు అంటున్నారు బాబా. బాబా ఎప్పుడూ కూడా ప్రేమ అన్నది నిశ్శబ్ద లక్షణం అంటున్నారు. బహిర్గతం కాకూడదు, అది అంతర్గతంగా ఉండాలి. నీ జీవితమే నా ప్రేమ సందేశం అని కూడా బాబా చెప్తున్నారు. నేను బాబాను ప్రేమిస్తున్నాను అని ఎప్పుడూ చెప్పుకోకు. ఎందుకంటే నీ 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 జీవితంలో నిన్ను చూడగానే వీడిలో ఏంటి ఇంత స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయని వాళ్ళంతటి వాళ్లే వచ్చి బాబా ఎవరిని, ఏ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, మీరు ఎవరిని నమ్ముతున్నారు అని అడిగేలా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకుంటున్నాడు తండ్రి. అంటే నీ జీవితమే నా ప్రేమ సందేశంగా కావాలి అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఈ అవతారంలో బాబా తల్లిగా, తండ్రిగా, గురువుగా, స్నేహితుడిగా ఎలా కావాలంటే ఏ ప్లేస్ లో నీకు లోటు ఉంటే ఆ ప్లేస్ లో నన్ను ఉంచుకుని అలా ప్రేమించు. అప్పుడు బాబాని ప్రేమించవలసిన రీతిగా ప్రేమించే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. మనకు అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్లేసులో మనకి లోటు ఉంటుంది, ఈ కొంత లోటు కలుగుతుంది, కొంత కష్టం కర్మ ఫలం వల్ల కొన్ని కొన్ని ప్లేసుల్లో మనం మిస్ అవుతూ ఉంటాం వాళ్ళని. ఆ ప్లేసులో నన్ను ఉంచుకో అంటున్నాడు తండ్రి. అలా ఉంచుకోవాలంటే నువ్వు అధికాధికంగా ముందు నన్ను ప్రేమించాలి. ఈ అధికాధికంగా ప్రేమించాలంటే విశ్వసించాలి. విశ్వసించాలి అంటే అంతటా అన్నిటా ఆయన్ని చూడాలి, అంటే ఆయన ఇచ్చిన అంగీకరించాలి. ఆయన ఇచ్చిన అంగీకరించాలంటే జీవితంలో ఏం జరిగినా కూడా ప్రభు నీ ఇచ్చ అని ఎప్పుడైతే మనం అనగలుగుతామో అదే ప్రేమ అంటున్నారు బాబా. ఇక సింపుల్ గా ఈ కర్మకాండల గురించి బాబా అంటే మనం అనుకుంటున్నాం కదా, బాబా స్వయంగా చెప్పిన ఈ విషయాలు ఒక్కసారి మనం మననం చేసుకుందామండి. నౌరంగా నుంచి కొంతమంది ప్రేమికులు 1960లో బాబా గురుప్రసాద్లో ఉన్నప్పుడు బాబా మీ విగ్రహం పెట్టుకుంటాము అంటారు. ఆ విగ్రహ ప్రతిష్టకి ఆ మందిరానికి మీరు పర్మిషన్ ఇవ్వాలి అంటే బాబా అంటారు చాలా అయిష్టంగా, బాబాకి ఇష్టం ఉండదు విగ్రహాలు అవి. ఈ ఈ మత కర్మలు, ఈ తంతులు, ఈ పూజా విధానాలు, విగ్రహాలు ఇవన్నీ కూడా ఇవ్వకూడదు, ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అది కేంద్ర బిందువు కాకూడదు నా మందిరాన్ని, నా సెంటర్ కి. ప్రభు యొక్క నిజమైన నిలువు అంటే నా స్థానం ఎక్కడంటే నా ప్రేమికుల హృదయాలే అన్నట్ట బాబా వాళ్ళతో. అయినా వాళ్ళు వెళ్ళలేదు. అప్పుడు బాబా అన్నట్ట, మన తోటి వారికి ప్రేమతో చేసే సేవ తనకు చేయతగ్గ నిజమైన ఆరాధన కూడా బాబా చెప్పారు. అంటే మీ తోటి వారికి నువ్వు చేసే సేవ అంటే నావాడు, నా నా కోసం, నాకు సంబంధించిన వాళ్ళకే కాకుండా ఎవరైనా కష్టాల్లో ఉంటే వాడికి నీకు సంబంధం లేకపోయినా నువ్వు చేసే సేవ ఉంటుంది చూసావా, ఆ సేవలో కూడా నన్ను ప్రేమించినట్టే అది కూడా నా ఆరాధనే అంటున్నాడు తండ్రి. అంటే ఈ విగ్రహం పెట్టుకుని ఆరాధన చేస్తానని ఔరంగా నుంచి వచ్చిన ప్రేమికులకి బాబా ఆరాధన గురించి చెప్తున్నాడు. నీ హృదయమే నా దేవాలయం అయినప్పుడు మళ్ళీ వేరే విగ్రహం ఎందుకు? తోటి వారికి నువ్వు సేవ చేస్తే అందులో కూడా నా ఆరాధన ఉంది, ఇంకెందుకు అని చెప్తున్నారు బాబా. అయినా వాళ్ళు వెళ్ళలేదు. విననప్పుడు బాబా ఇంకేం చేస్తారు, ఇంకా వాళ్ళ ప్రేమకు తలవొగ్గి బాబా ఒప్పుకుంటారు. నౌరంగాలో బాబా నిలువెత్తు విగ్రహం ఉంటుందండి. ఆ విగ్రహం నెలకొల్పడానికి అవసరమైన నిర్మాణం అంతా కూడా పూర్తయిపోయాక అంటే 1960లో వాడు అడుగుతారు, 1962 నవంబర్ 26న ఈ విగ్రహ ప్రతిష్ఠ జరుపుతారు. ఈ విగ్రహం ప్రతిష్ఠ చేసినప్పుడు అక్కడ వాళ్ళు ఈ భవనానికి మెహర్ మందిర్ అని నామకరణం పెడతారు. బాబా వెంటనే ఈ మందిరం అనే నామం తీసేయండి, మెహర్ ధాముగా మార్చమంటారు. మెహర్ ధామ్. ఎందుకు బాబా మెహర్ ధాముగా ఉంచమన్నారంటే, మందిరం అన్న పదాన్ని బాబా ఎందుకు నిరాకరించారంటే బాబా చెప్తున్నారు, నౌరంగాలో నిర్మించిన మెహర్ ధాములో జేగంటలు వాయించడం, పూజాధికారులు నిర్వహించడం వంటి ఎటువంటి మత కర్మలు గాని, సాంప్రదాయక ఆచార వ్యవహారాలు గాని ఆచరించరాదని బాబా ఖచ్చితంగా చెప్పేశారు. ఎప్పుడైతే మందిరం అంటే గంట పెట్టేస్తారు, పూజారులు పెట్టేస్తారు, ఇవన్నీ పెట్టేస్తారు. కానీ నా మందిరం ఎలా ఉండాలంటే మెహర్ ధాముగా ఉండాలి. ఈ ధాములో ప్రవేశించినప్పుడు వాళ్ళు బాబాని సజీవంగా ఎలా దర్శిస్తే ఫీల్ అవుతారో అలాంటి భావన వాళ్ళకి కలిగేలా 2 సందేశాలు పెట్టండి అన్నట్టు బాబా. అక్కడ సందేశాలు రాసి ఉంచుతారండి. అవి పెయింట్ కూడా చేయరు, పెద్ద పెద్ద అక్షరాలతో చెక్కిస్తారు. అక్కడ ఉన్నాయి కూడా. ఏమని బాబా చెప్తారంటే, నేను ఏ మతానికి చెందను, నా మతం ప్రేమ, ప్రతి జీవి హృదయం నా మందిరం,
ప్రేమతో మీరు ఈ రాతి భవనాన్ని నిర్మించినప్పటికీ మీ హృదయాలు నన్ను ఇచ్చట గొని తెచ్చినప్పుడే నేను ఇక్కడ ఉంటాను అని రాయించారు బాబా. ముందే చెప్పేశారంటే ఎవరైనా ఔటర్స్ వచ్చినప్పుడు ఇదో మతం అనుకుంటారని, ఇదో మందిరం, గంట, హుండీ ఇవన్నీ ఉంటాయని ఎంట్రన్స్ లోనే బాబా రాయించేశారు. ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. నాకు ప్రతి ఆత్మ, ప్రతి జీవి యొక్క హృదయం నా మందిరం. ఇది ప్రేమతో కట్టించిన రాతి భవనమైనా కూడా మీ హృదయాల్లో భగవంతుడు లేకపోతే ఇక్కడ నన్ను కనుగొనలేరు అని ఒకటి. ఇంకోటి ఏంటంటే మత కర్మాచరణ నన్ను కప్పేసి మరుగుపరుస్తాయి, కానీ స్వచ్ఛమైన ప్రేమారాధన నన్ను బహిర్గత పరుస్తుంది అన్నారు. అంటే వాళ్ళు పళ్ళు, పువ్వులు, అగరత్తులు ఇవన్నీ తెచ్చేస్తారేమో అని ఈ కర్మాచరణాలు ఏం చేస్తాయంటే నన్ను నన్ను కనబడనీయకుండా మూసేస్తాయి. మీరు ప్రేమతో రండి, ప్రేమారాధన చెయ్యండి, నేను బహిర్గతమవుతాను అని చెప్పి ఈ 2 సందేశాలు నౌరంగాలో రాయించారు. బరోడా మహారాణిజీ ఆది సీనియర్ వెళ్ళి అది ఓపెన్ చేశారు. ఆ విగ్రహం అద్భుతంగా దర్శనమిస్తూ ఉంటుంది మనందరికీ. అలా ప్రభువు నౌరంగాలో ఈ ఈ విగ్రహ ప్రతిష్టకి బాబా చెప్పిన విషయం అండి. అలాగే ఒక యోగి యజ్ఞం చేస్తానని వస్తాడు. వస్తే బాబా చెప్తారు అతను చాలా పవిత్రమైన ఆత్మ, కానీ ఎందుకు యజ్ఞాలు చేస్తాను, యాగాలు చేస్తానంటున్నాడు. ఈ యజ్ఞ యాగాదుల పేరున వేస్ట్ చేస్తారు కదా, ఈ తేనె, ఈ వన్య ధాన్యాలని ఇవన్నీ వేస్ట్ చేస్తారు. ఇలా వేస్ట్ చేసే బదులు ఆకలితో అలమటించే జీవులకు ఇవి పంచిపెడితే ఎంత అద్భుతమైన చర్య జరుగుతుందో మీకు తెలుసా అంటారు బాబా. బాబా అంటూ నీ మిత్రుడు యోగిరాజు లోతుగా యోచన చేసి ఇంతకంటే ఎంతో ఉత్కృష్టమైన పవిత్ర ప్రేమాగ్ని గుండంలో తనను తాను దహింప చేసుకుని ఉంటే ఎంతో బాగుండేది అని చెప్తారు. కేశవనారాయణ నిగం వచ్చి అడుగుతాడనమాట, ఇలా బలానా యోగి యజ్ఞం చేస్తానంటున్నాడు మీ పేరున అంటే బాబా చెప్తున్నారు యజ్ఞాలు యాగాలు ఇవన్నీ వేస్ట్, ఆ పదార్థాలన్నీ అనవసరంగా వేస్ట్ చేస్తున్నారు. ఆ పదార్థాలకయ్యే ఖర్చు, ఆ డబ్బు తీసుకెళ్లి ఆకలితో ఉన్న వాళ్ళకి పెడితే ఎంతో పుణ్యం వస్తుంది అంటున్నాడు తండ్రి. అంటే భగవంతుడు చేసే హెల్ప్ కి నువ్వు సహాయపడుతున్నావు, దానికి భగవంతుడు చాలా సంతోషిస్తాడు. కాబట్టి అలాంటి ప్రేమాగ్నిలో దహించబడితే నేను చాలా సంతోషిస్తానని ఈ యోగిరాజుకి చెప్తారు. అలాగే కొవ్వూరు మెహర్స్థానికి కూడానండి, కొవ్వూరు మెహర్స్థానికి కూడా బాబా ఒప్పుకోరు విగ్రహానికి. అప్పుడు ఈ కోడూరు కృష్ణారావు గారు అంటారు, తండ్రి నిన్ను నిత్యం చూడాలని మాకు అనిపిస్తుంది, అప్పుడు ఒక విగ్రహ రూపంలో నీ దగ్గర కూర్చుని మా కష్టాలు గోడులు అస్తమాటికి నీ దగ్గరికి రాలేం కదా, ఆ విగ్రహం దగ్గర నీ దగ్గర కూర్చుంటే నీ దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, ఈ భాగ్యం అందరికీ కలిగించని కోడూరు కృష్ణారావు గారు చాలా అద్భుతంగా బాబాని ఇంప్రెస్ చేస్తారండి తన మాటలతో. ఆ మాటలకు పడిపోతారు బాబా. బాబా నీవు నా ఎదలో నెలకొనేందుకు నీ విగ్రహం ఒక మాధ్యమంగా పనిచేస్తుంది అన్నాడు. అంటే విగ్రహం ఎందుకు, నేనున్నాను కదా బాబా అంటారు బాబా. నన్ను నీ హృదయంలో పెట్టుకో అంటే కోడూరు కృష్ణారావు గారు అన్నారని ఎంత అద్భుతంగా మాట్లాడాడో గొప్ప ప్రేమికుడైన బాబా. నువ్వు నా ఎదలో ఉండాలంటే ముందు నీ విగ్రహం ఉంటుంది కదా, అది ఒక మాధ్యమంగా పనిచేస్తుంది. భౌతికంగా నేను మీకు దూరంగా కొవ్వూరులో ఉంటాను, అందువల్ల నీకు ప్రతిరూపంగా ఈ విగ్రహం మా ఎదుట ఉంటే విగ్రహాన్ని చూస్తూ మేము నిరంతరం నిన్ను మా ఎదలో పెట్టుకుంటాం. అంతేగాక ఆ విగ్రహం నా ఒక్కరి కోసమే కాదు, అసంఖ్యాకమైన ఎంతో మందికి వారి వారి మదిలో నిన్ను గుర్తుంచుకునేందుకు మాధ్యమంగా నీ విగ్రహం ఉపయోగపడుతుంది. మేము అమితంగా ప్రేమించేందుకు ఈ విగ్రహం నుండి స్ఫూర్తిని పొందగలుగుతాము అన్నట్టండి ఆ కోడూరు కృష్ణారావు గారు. బాబా చాలా సంతోషించేశారట. ఎస్ అని వెంటనే ఒప్పుకున్నారు. ఒప్పుకొని బాబా ఏమంటారంటే నువ్వు ఏదైతే ఈ ప్రయోజనాన్ని ఆశించి ఈ విగ్రహాన్ని పెట్టాలనుకుంటున్నావో ఆ ప్రయోజనంతోనే ఆ మందిరాన్ని కూడా కట్టు అంటున్నారు బాబా. అందుకే బాబా ఏం చెప్తున్నారు, హృదయం నన్ను ఆ విగ్రహంలో కనుగొనాలి, ఎవరైతే నన్ను దర్శించడానికి వస్తారో నేను ఆ విగ్రహంలో ఉన్నాను. అందుకే బాబా అంటారు మెహరాబాద్ లో దర్శనం చేసుకోలేని వాళ్ళు కొవ్వూరు వచ్చి నన్ను దర్శనం చేసుకోండి, అక్కడ నేను ఉంటానని కూడా బాబా భరోసా ఇచ్చారు. చాలా మంది అమరతిథికి వెళ్ళలేని వాళ్ళు కొవ్వూరు మేస్తానికి వెళ్ళి అక్కడ అమరతిథి చేసుకుంటారు, సైలెన్స్ చేసుకుంటారు, నెలల సహవాసాలు జరుగుతున్నాయి. అంటే ఆ కోడూరి కృష్ణ గారి హృదయంలో ఆ ప్రేమ బీజం, ఆ మాట వలన ప్రభు అంగీకరించడం వలన మనకి అద్భుత భాగ్యాన్ని కలిగించారు. కొవ్వూరు మెహర్స్థాన్ లో బాబా విగ్రహం మనల్ని పలకరిస్తూ ఉంటుందండి, వెల్కమ్ అన్నట్టు ఉంటుంది. నిజంగానే హృదయంలో బాబాని పెట్టుకుని బాబాని దర్శించాలనుకునే ప్రతి ప్రేమికుడికి బాబా వెల్కమ్ చెప్తారు. అంత అద్భుత విగ్రహాన్ని అక్కడ బాబా పర్మిషన్ తో పెట్టారు. ఇలా బాబా ఏం చెప్తున్నారంటే నీలో దివ్య ప్రేమను మేల్కొల్పడానికే నేను వచ్చానని తెలియజేస్తూ ప్రీతముడు ఏమంటున్నాడంటే ప్రేమతో దయతో నా దరికి వచ్చినప్పుడు
ఈ ఈ పాత ఆచారాలు, మత కర్మకాండలు ఇవన్నీ విడిచిపెట్టేయండి. నన్ను హృదయంలో నింపుకుని నా దగ్గరికి రండి. దివ్య ప్రేమని పొందుతారు. జనన మరణ సంఖ్యల నుండి ఛేదించుకుని ఈ శాశ్వత ముక్తికి దారి దొరుకుతుంది. అది చాలా తేలికగా దొరుకుతుంది. అందుకు నేను సహాయం చేస్తానని బాబా భరోసా ఇచ్చారు. మనం అక్కడికి వెళ్ళినా కూడా ఇంకా 7 సార్లు ప్రార్థన చేయాలండి. బాబా దగ్గర గంట కొడితే బాగుండు, లేకపోతే హుండీ పెడితే బాగుండు. ఇట్లా మన ఆలోచన విధానంలో ఇంకా మార్పు రాలేదండి. ఆ మార్పు బాబా అదే ఏదైతే వద్దంటున్నారో అది చేయడానికే మనం చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నాం కనుక బాబా ఏమి మనల నుంచి ఆశిస్తున్నారనేది మనకు అవగతం అయ్యింది కనుక బాబా ఏం కోరుతున్నారో అది ఇవ్వడానికే మనం ప్రయత్నం చేద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. పన్నగేశ్వరరావు. జై బాబా అండి. బాబా ఇచ్చినటువంటి ప్రాముఖ్యం, దాంట్లో ఇచ్చిన పని కూడా తెలియజేశారు. సంప్రదాయంగా వచ్చినటువంటి కర్మకాండలు కాకుండా ఆయన్ని ప్రేమించడం, హృదయంలో ఉంచు, ఆయన్ని ఆచరణాత్మకంగా ఏ విధంగా ప్రేమించాలో ఆ విషయాలన్నీ కూడా తెలియజేశారు. నీకు ఇస్తున్నాను అని చెప్పారు బాబా అని చెప్పారు. ఆ 20% కూడా మనం అనిపించడానికి ఇష్టపడటం లేదు. కానీ ఈ విషయాలన్నీ కూడా తెలుసున్నప్పటికీ కూడా మళ్ళీ సెప్టెంబర్ నెల ప్రాధాన్యంగా చెప్పినటువంటి విషయాలు, ఈ నవరంగ్ కొవ్వూరు మేయర్ స్థానంలో ఇచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా అందరూ తెలుసు, విన్నారు. ఆచరణ ఒక్కటే మనకి లోపిస్తోంది. ఆచరించాలి అనేది ముఖ్యం. ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేదు. జై బాబా. ఇప్పటికే సమయం అయిపోయింది. ఇప్పుడు నాగమణి మణి గారు మీరు ఒక పాట పాడండి. తర్వాత ఎంఎస్ సుశీల గారు సిద్ధంగా ఉండండి. జై బాబా నాగమణి గారు. జై బాబా. బాబా మురళి వినరావా, మురళి వినరావా, మౌనావతార ప్రియతమ బాబా వెలసివా, మా మురళి వినరావా, మా మురళి వినరావా, మెహరాబాదున వెలసిన బాబా మస్తుల మదిలో నిలువగరావా, మెహరాబాదున వెలసిన బాబా మస్తుల మదిలో నిలువగరావా, దాసుల బ్రోవా దయగనలేవా, దాసుల బ్రోవా దయగనలేవా, ప్రేమతో మమ్ముల కావగరావా, ప్రేమతో మమ్ముల కావగరావా, మౌనవతార ప్రియతమ బాబా ఈ భూమిని వెలసివా, మా మురళి వినరావా, మా మురళి వినరావా, అంతటని కలవని మేము ఆశలతోటే నిన్నే తలవగా, అంతట నీవు కలవని మేము
ఆశలతోటే నిన్నే తలవగా నిజముగా మాలో నిండిన బాబా, నిజముగా మాలో నిండిన బాబా, కరుణయే మాపై కలుగగరావా, కరుణయే మాపై కలుగగరావా. మౌనవతార ప్రియతమ బాబా, ఈ భువిని వెలసేవా, మా మురళి వినరావా, మా మురళి వినరావా. అవతార్ మెహర్ బాబా की जय. పనగేశ్వర గారు జై జై. బాబా అండి. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. ఇప్పుడు ఎంఎస్ సుశీల గారు. జై బాబా సార్. జై బాబా. జై జై బాబా. బాబా. బాబా నమో, మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో, మెహర్ బాబా నమో, తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే, తేజోమయని తాత్విక భావము విజ్ఞులకైనా విశదము కాదే, హే పురుషోత్తమా దివ్య సనాతన దీవింపుము మము నీ సేవకులుగా బాబా నమో, మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో, మెహర్ బాబా నమో, కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడి ప్రతి జీవగణానికి, కరుణామయని ప్రేమ కటాక్షము కాంక్షించెడి ప్రతి జీవగణానికి, యాచించకనే యోచన చేసి, యాచించకనే యోచన చేసి పంచదవట కృప కరుణాద్ర హృదయ బాబా నమో, మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో, మెహర్ బాబా నమో, మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా, మాయా మమతల మమకారములో నిన్నునే మరచిన నీవు విడవుగా, హే ప్రేమమయా వెన్నంటి మము, హే ప్రేమమయా వెన్నంటి మము, గాచడి ప్రభువిల మరి లేరు సాటి బాబా నమో, మెహర్ బాబా నమో, భక్త జనరంజనాశ్రిత పరిపాలనా బాబా నమో, మెహర్ బాబా నమో, అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. థ్యాంక్ యూ సార్. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. ఇప్పుడు మనకి సమయం వస్తుంది. ఇప్పుడు అప్పారావు గారు ప్రార్థనలకు 2 నిమిషాలు నామని చెప్పి ప్రార్థన చేయండి. తర్వాత విజయలక్ష్మి గారు మీరు హారతికి సిద్ధంగా ఉండండి. మెహర్ బాబా की जय.
अवतार मेहर बाबा की जय। ओम नमो मेहर बाबा, 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 ओम नमो मेहर बाबा। अवतार मेहर बाबा की जय। O Parvatigar, the preserver and the protector of all, you are without beginning and without end, non-dual beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable, beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are in everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest on all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are the creator, the Lord of lords, the Lord of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all-knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love. You are the ancient one, the haste of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Ahuramazda, and God the Belved. You are named Jesus, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for our lustful thought, for our lustful action, for our lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also we repent for every action that has brought shame to others, for every word and deed that has given others pain, and for every wish that pains to befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki Jai. Avatar Meher Baba ki Jai. Jaiva Paneswar. Devo sir. ఇంకా మనకు కొంచెం సమయం ఉంది ఇప్పుడు. అంటే ఇందాక పాడిన వాళ్ళు మారుతి ధనలక్ష్మి గారు మీరు 2 నిమిషాలు నామం చెప్పండి. అలాగే నాగమణి గోనెల్ గారు మీరు 2 నిమిషాలు నామం చెప్పండి. తర్వాత విజయలక్ష్మి గారు ధనలక్ష్మి గారు 2 నిమిషాలు నామం చెప్పండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय.
ओम परब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। 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 ओम परब्रह्म परमात्मा मेहरू ओम परब्रह्म परमात्मा अवतार मेहरू बाबा की जय। की जय। जय मेहर बाबा, अंदर की जय बाबा। జై బాబా అండి. నాగమణి గారు మీరు 2 నిమిషాలు. जय बाबा। अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा। థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి పన్నగేశ్వరరావు గారు. జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు కొద్ది క్షణాలు ఆనందం హృదయాంతరాల నుంచి బాబాను తలుచుకుంటూ మౌనం. తర్వాత విజయలక్ష్మి గారు హారతికి సిద్ధంగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అది శ్రీకాకుళం విజయలక్ష్మి గారా అండి? జై బాబా అండి. పాడండి. అవతార్ జై. ఇందాక మీరు పాడుతున్న మీరు కాదు, ఇంకొక విజయలక్ష్మి గారు. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా పాడండి. మీరు అవతార్ మెహర్ బాబా की जय. మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణరాది గురు. హారతి గుణరాది గురు. ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆదిశక్తివి అవతారుడవు.
ఆదిశక్తివి అవతారుడవు మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణరాది గురు హారతి గుణరాది గురు ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఏ విధి మెహరా నిన్ను ప్రేమించెను ఆ విధి మమ్ము నిన్ను ప్రేమించని ఏ రుచి రుచి గలని సేవలో ఈ రుచి ఏ రుచి గలని సేవలో ఆ రుచి గలని మముని సేవలో ఆ రుచి గలని మముని సేవలో మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణరాది గురు హారతి గుణరాది గురు మండలిని కెటుల అర్పణమైరో మండలిని కెటుల అర్పణమైరో అటులే మమ్ము అర్పణ కాని అటులే మమ్ము అర్పణ కాని మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణరాది గురు హారతి గుణరాది గురు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆది గురుడవు ఆదిశక్తివి అవతారుడవు ఆదిశక్తివి అవతారుడవు మెహర మనోహర మనిజ సహోదర హారతి గుణరాది గురు హారతి గుణరాది గురు హారతి గుణరాది గురు अवतार मेहर बाबा की जय 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 प्रेम अवतार मेहर बाबा की जय मौन अवतार मेहर बाबा की जय परात पर परब्रह्म अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू जय बाबा జై బాబా అండి. ఈరోజు మనకి మన దేవప్రీతముడు ఇచ్చిన అవకాశాన్ని ఈ విధంగా వినియోగించుకున్నాం. సహకరించిన మీ ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ పేరు పేరు వస్తున్న జై బాబా చెబుతూ నేను ప్రత్యేక కార్యక్రమం ముగిస్తున్నాను. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. అందరికీ జై మెహర్ బాబా.